నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ త్వరలో విడుదల కానుండటంతో రాజకీయ పార్టీలన్నీ తమ కార్యక్రమాలను ఉధృతం చేస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే వరుస సభలతో హోరెత్తిస్తున్నారు. ఇవాళ కూడా యాదగిరిగుట్ట, భద్రాచలం, మనుగూరులో జరిగిన కార్యక్రమాల్లో రేవంత్ పాల్గొన్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. అలాగే రేపు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభ కోసం కాంగ్రెస్ సిద్ధమైంది. ఇందులో మహాలక్ష్మి పథకం అమలుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అటు నల్గొండ సభ తర్వాత మళ్ళీ బయటకు రాని కేసీఆర్ రేపు కరీంనగర్లో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరనున్నారు. మరోవైపు ఈసారి తెలంగాణలో డబుల్ డిజిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ అందుకు తగిన రీతిలోనే దూసుకుపోతోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్లో నాయకులు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. వచ్చే ఎన్నికలపై దిశా నిర్దేశం చేస్తారు. ఇలా అన్ని వైపుల నుండి వేడి పెరగడంతో రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇంతకీ ఈ ప్రచార పర్వంలో ప్రజలు ఎవరి వైపు ఉంటారు? ఎవరి మాటలను నమ్ముతారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన టీఆర్ఎస్ మళ్ళీ గాడిలో పడుతోందా? రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ గెలిచి తన విజయం గాలివాటం కాదని నిరూపిస్తోందా? కమలనాథులు ఈసారైనా కస్తీరా కొట్లాడి అనుకున్న లక్ష్యం సాధిస్తారా? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై మన చర్చను కొనసాగిద్దాం. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజేష్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రతినిధులు సైతం మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. మొదట మనం బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రాజేష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే నరేష్ గారు. రైట్, ఏంటి సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 400 స్థానాలను గెలుస్తుంది, బీజేపీ 370 స్థానాలను గెలుస్తుంది అని చెప్తున్నప్పటికీ ఎక్కడనో ఒక ఆందోళన బీజేపీలో కనిపించినట్టుగా ఉంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణలో పర్యటించారు. తాజాగా రేపు హోంమంత్రి అమిత్ షా గారు కూడా తెలంగాణకు వస్తున్నారు. కార్యకర్తలతో, నాయకులతో భేటీ అవుతూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో మరోసారి ప్రధాని ఈ రాష్ట్రానికి రానున్నారు. ఏంటి షెడ్యూల్కు ముందే బీజేపీ వరుసగా అగ్రనేతలతో సభలు, సమావేశాలు నిర్వహించడం వెనక ఆంతర్యం ఏంటి? నరేష్ గారు, ఇందులో అపనమ్మకం కానీ ఎటువంటి టెన్షన్ కానీ లేదు. మేము అనుకున్న 400 చేరటానికి ఆ 400 సీట్లని అంటే మేము చెప్పడం కాదు, మల్లికార్జున్ ఖర్గే గారే, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారే పార్లమెంట్లో చెప్పారు, అబ్కీ బార్ 400 కా పార్ అని. మాకంటే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది. మేము ఇంకా 450 వరకు, ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే బిజు జనతాదళ్ కానీ, లేకపోతే టీడీపీ కానీ, టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ 2 పొత్తులు జరిగిన తరువాత మేము 450 దగ్గరలో చేరుకోవడానికి, ఏది ఎన్డీఏ అలియన్సెస్ 450 దగ్గరలో చేరుకోవడానికి 415 నుంచి 430 మధ్యలో ఉంటామని అనుకున్నాం. సో మాకు ఎటువంటి అపనమ్మకం లేదు. ఇది మా ఎన్నికల కార్యాచరణలో భాగంగానే అమిత్ షా గారు ఇప్పుడు 12వ తారీఖున రేపు మా సోషల్ మీడియా కన్వీనర్లతో కానీ వీళ్ళందరితో కూడా ఇంపీరియల్ గార్డెన్స్లో జరగబోతున్న మీటింగ్ కానీ, లేదు నరేంద్ర మోడీ గారు గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కానీ అన్ని దగ్గర జరుగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కేరళ వరకు, అటు ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదలుపెట్టి మహారాష్ట్ర వరకు, ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు సుమారు గత 25-30 రోజులుగా జరిగిన కార్యక్రమాలే చూసుకుంటే 4.5 లక్షల కోట్ల అంటే అభివృద్ధి పథకాలని దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అంటే మీకు అంటే భారతీయ జనతా పార్టీకి ఇంతకు ముందున్న యూపీఏ గవర్నమెంట్కి ఉన్న ఒక డిఫరెన్స్ మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 14 మధ్యలో వాళ్ళు ఉండేటప్పుడు చూడండి, వాళ్ళ కార్యాచరణ ఎన్నికలకు ముందుకు వచ్చేటప్పటికి, ఎన్నికలకి 2-3 నెలలు ముందుకు వచ్చేటప్పటికి వాళ్ళు కరెంటు ఛార్జీలు ఏవైనా కొన్ని రాష్ట్రాల్లో, వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో తగ్గించటం, లేదు కేంద్ర ప్రభుత్వం ఏది అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు, వంట గ్యాస్ రేట్లు ఇటువంటివి తగ్గించటం. అంటే వాళ్ళు ఎంతసేపు కూడాను విపరీతమైన పెంచుకుంటూ వెళ్ళి
ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ 100 రూపాయలు మీరు కూడా తగ్గించారు కదా సార్. 2 రోజుల క్రితం ప్రధాని గారు ఒక ప్రకటన చేశారు, మహిళలకు ఈ గ్యాస్ భారం పెరిగిపోతుంది కాబట్టి 100 రూపాయలు తగ్గిస్తున్నాను. గతంలో 200 తగ్గించారు, తాజాగా షెడ్యూల్ ఒక వారం రోజుల్లో వస్తుందనగా 100 రూపాయలు కూడా తగ్గించారు కదా, ఏంటి మరి? అంటే ఇది గ్యాస్ అంతర్జాతీయంగా ఉన్న రేట్లను బట్టి ఒకటి. రెండోది ఏదైతే విమెన్స్ డే అని అనేది మనం కొద్ది రోజు ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందే జరుపుకోబోతున్నామో, సో ఎవరైతే ఇప్పుడు మీరు ఇందులో చూడండి, వంట గ్యాస్ సబ్సిడీని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఎవరికి ఇస్తుంది? మీకు కానీ నాకు కానీ వీళ్ళకి ఎవరికి ఇవ్వట్లా. ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే కట్టెల పొయ్యిల దగ్గర మగ్గిపోయారో గత కొన్ని దశాబ్దాలుగా, వాళ్ళందరికీ సాంత్వన చేకూర్చడానికి, వారందరికీ బెనిఫిట్ అయ్యేదానికే చేస్తుంది తప్ప అంబానీకో ఆదానీకో చేయట్లేదు కదా వీళ్ళందరూ చెప్పేటట్టు. సో భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి పదంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మనం 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా దూసుకుపోతున్నాం. వచ్చే కొద్ది నెలల్లోనే ప్రపంచంలో 3వ స్థానంలోకి చేరుకోబోతున్నాం. సో ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలోనే జరుగుతాయి. భారతదేశ ఎకానమీ, భారతదేశ మన ప్రధానమంత్రి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ ఓ యుద్ధాన్ని కూడా ఆపగలిగిన పరిస్థితుల్లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని నిలిపింది. దీన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకున్నారు, ప్రతిపక్షాలు మాత్రమే అర్థం చేసుకుంటే వాళ్ళకి పెద్దగా క్వశ్చన్స్ ఉండవని మేము అనుకుంటాం. రైట్ వస్తారు మీ దగ్గరికి తిరిగి. మనతో పాటు మన స్టూడియోలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కల్వా సుజాత గారు ఉన్నారు. నమస్తే మేడం. రైట్, గతంలో ఎన్డీఏ కూటమి 400 సీట్లు వస్తాయనుకున్నాము, కానీ ఇప్పుడు టీడీపీ, ఒరిస్సాలో బీజేడీ రెండు కూడా ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత మాకు 430 సీట్లకు తక్కువ రావు అని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము ఏ ధరలు తగ్గించకున్నా కూడా ప్రజలు మాకే ఓట్లేస్తారు అన్నట్టుగా బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. స్వతంత్ర టీవీ ఛానల్కి మీకు నా తోటి పార్టిసిపెంట్స్కి కూడా ముందు ముడిసినమ్మ పండగ పూలలు ఎరగదన్నట్టు మీకు 400 సీట్లు వస్తాయి అనుకున్నప్పుడు అసలుకి ఉన్న సీట్లు ఎంత? 545 సీట్లలో 400 సీట్లు వస్తాయి అని మీరు రాజ్యాంగాన్ని మార్చేసే ప్రయత్నం కోసం 400 సీట్లు వస్తాయి అని చెప్పుకుంటున్నారు. అన్ని సీట్లు వస్తే వీళ్ళందరి కాకాబట్టి ఒక గత 3 నెలల నుంచి చూస్తున్నాం. టీడీపీ చుట్టూ తిరిగి తిరిగి వీళ్ళు వాళ్ళ చుట్టూ, వాళ్ళు వీళ్ళ చుట్టూ తిరిగి తిరిగి సీట్లను పంచుకున్నారు. ఇప్పుడు 8 సీట్లు ఇచ్చిన, అందులో ఒక్కటంటే ఒక్కటి నేను మీ వేదిక సాక్షిగా ఈరోజు మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నా, 8 సీట్లలో ఒక్కటంటే ఒకటి గెలిస్తే బీజేపీకి ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒకటి గెలిస్తే ఆ రోజు వచ్చి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను ఇక్కడి నుంచి ఇదే వేదిక మీద. సరే, అది పక్కన పెడదాం. 6 సీట్ల గురించి ఇందాక నేను వచ్చేటప్పటికి సోదరుడు లైవ్లో చాలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ధరలు పెంచుకుంటూ పోయి వాళ్ళు ఎలక్షన్లు ముందున్నప్పుడు ఒక నెల రోజులు 2 నెలల ముందు వాళ్ళు పాలించే ప్రాంతాలలో, రాష్ట్రాలలో ధరలు దింపుతారంట. కాంగ్రెస్ హయాంలో 410 రూపాయలు మీకు ప్రభుత్వం అప్పచెప్పే టైంకి 410 రూపాయలు గ్యాస్ ఉన్న మాట వాస్తవమా అవాస్తవమా? పెట్రోల్ డీజిల్ ధరలు 10 పైసలు 20 పైసలు పెంచితే రోడ్డు మీద అర్ధనగ్నంగా వీళ్ళు ధర్నాలు చేసింది మనం మర్చిపోవాలనా? ఆ రోజు బ్యాలర్ ధర $132 ఉంటే మనం 71 రూపాయికి ఇక్కడ పెట్రోల్ ఇచ్చాం, 50 రూపాయలకి డీజిల్ ఇచ్చాం. ఈ రోజు అదే బ్యారెల్ ధర $80 పడిపోతే మీరు ఈరోజు ధరలు అంతర్జాతీయంగా ధరలు పెరుగుతుంటే పెంచుతారంట, తగ్గుతుంటే మరి ఆనాడు కంట్రోల్ చేస్తూ సబ్సిడీ ఇచ్చి ప్రజల మీద భారం పడవద్దని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ప్రజలకి 140 కోట్ల మంది ప్రజలకు అన్ని విధాల సానుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని నడిపిస్తే మీరు వచ్చి 100 రూపాయలు మహిళా దినోత్సవం కోసం మేము తగ్గించినామని చెప్తారు. మీరు వచ్చిన తర్వాత 10 మహిళా దినోత్సవాలు వచ్చినాయి. 410 నుంచి 1200కు పోయింది గ్యాస్. పెంచినప్పుడల్లా 100 రూపాయలు మహిళా దినోత్సవాలు కనబడలేదా మీకు? ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయని కనిపించి మొన్న 200 దగ్గర పడుతున్నాయి ఎలక్షన్లు. కాబట్టి కాంగ్రెస్ మొన్న రాజస్థాన్ ఎన్నికలు, ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నప్పుడు మనం గుర్తుండాలి, మనం మర్చిపోద్దు దాన్ని. 200 రూపాయలు దించినట్టే దించి ఇప్పుడు గనక నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్కవేళ తప్పిద రాదు, ఒకవేళ తప్పి తారి వస్తే 2000కు పెంచినా వీళ్ళకు ఎవడు అడిగే నాదుడు ఉండడు ఇంకా. ఎందుకంటే వాళ్ళ ఇష్టారాజ్యం 5 ఏళ్ళు, దాని తర్వాత అయితే ఎవడు కూడా వీళ్ళని డేకర్. కానీ ఒకవేళ గనక దురదృష్టవశాత్తు కేంద్రంలో అధికారంలో వస్తే 2000 రూపాయలు గ్యాస్ సోదరు ఆగండి, 2000 రూపాయలు గ్యాస్ పెరుగుతుంది, 200 రూపాయలకు కూడా పెట్రోల్ పోయే అవకాశం ఉంటుంది. ఎందుకు ఆనాడు ఇదే స్మృతి ఇరానీ 410 రూపాయలు ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు పెరిగితే రోడ్డు మీద సిలిండర్లు పట్టుకొని ధర్నాలు చేసిన ఆమె, మహిళా రెజ్లర్లు నడి రోడ్డు మీద
ధర్నాలు చేస్తుంటే అంతర్జాతీయ మెడల్స్ తెచ్చుకొని మహిళలు నడి రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే కనీసం సానుభూతి లేదు. ఒక మహిళా మంత్రిగా సానుభూతి లేదు. వాళ్ళ ఎంపీనే సెక్సువల్ హరాస్మెంట్ చేస్తుంటే కనీసం మాట్లాడని వాళ్ళు ఈ రోజు వచ్చి నక్క విన్యాసాలు చేసి వీళ్ళు శుద్ధులు చెప్తుంటే మేము వినాలంట, మేమంట తగ్గించలేడండి. అప్పుడు ఎంత అండి? పెట్రోల్ మీద 10 పైసలు 20 పైసలు పెరుగుతుండే, రూపాయలు పెరగకుండే. ఈ రోజు పెంచినప్పుడల్లా ఎంత పెరుగుతుంది? 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు పెంచి మన ప్రాణానికి 110 రూపాయలు చేసి పెట్టిండ్రు. ఈరోజు క్రూడ్ ఆయిల్ ధర ఏం రేట్ ఉందండి? మీరు ఈరోజు ఎందుకు తగ్గించట్లేదు? ఈరోజు సెస్సుల రూపంలో లేకపోతే ఇంకో రూపంలో రాష్ట్ర జిఎస్టీ, రాష్ట్రానికి ఏమంటారు ట్యాక్స్, కేంద్రం ట్యాక్స్ ఇద్దరు కలిపి ఈరోజు నెత్తుల మీద ఇంత పెద్ద భారం మోపుతున్నారు. మేము అన్ని విధాల ట్యాక్సులు కడుతుంటే ఆనాడు ప్రభుత్వం మీరు అన్నట్టే బాండ్లు రాసిచ్చి ఒకవేళ మేము అప్పులు చేసింటే వాళ్ళ నుంచి 10 రూపాయలన్నా ఇంతవరకు మీరు చెల్లించి ఉంటే గనక ఏ సాక్ష్యమైనా సరే ఎక్కడికి వస్తారో రమ్మనండి. మరి మీరు పెంచిన ధరల మీద ఇంత లాభాలు వస్తుంటే ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? మళ్ళీ వాళ్ళు 3 మిలియన్ అర్థం కాని భాషలో చెప్తే అబ్బా ఇంత పెద్దదనంట. మేము తీసుకుపోయిన జీడిపి రేట్ ఏంది ఆ రోజు అస్తవ్యస్తంగా. అప్పుడు కూడా మీరు పరిపాలిస్తుంటే మా చేతికి వచ్చినప్పుడు చేతికి వచ్చినప్పుడు ఉంది. దేశంలో ప్రపంచంలో 3వ స్థానంకు పోతుందండి. ఎందులో అండి? కింద నుంచి 3వదా, అప్పులలో 3వదా? ఆ రోజు 14 మంది ప్రధానమంత్రులు దేశాన్ని పరిపాలిస్తే 57 లక్షల కోట్ల అప్పు పెరగడానికి 65 సంవత్సరాలు పట్టింది. గుండు సూది కూడా తయారు కానటువంటి సమయంలో దేశం మీద 57 లక్షల రూపాయల అప్పు అయితే కేవలం ఒకే ఒక ప్రధాని 9.5 సంవత్సరాలలో 120 లక్షల కోట్ల అప్పు చేసిండు. పోనీ అప్పులు చేసి అది ఒక్కటి వదిలిండా? దేశం మీద ఉన్న ప్రతి ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ చేసి ఎల్ఐసి అమ్ముకుంటే, బీపీఎల్ అమ్ముకుంటే, బిఎస్ఎన్ఎల్ అమ్ముకుంటే, రోడ్లు అమ్ముకుంటే, రవాణా అమ్ముకుంటే, ఎయిర్పోర్ట్లు అమ్ముకుంటే, ప్రతి ఒక్కటి అమ్ముకొని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ప్రైవేట్ వాళ్ళని చేస్తున్నారు. మీరా చేసింది ఈరోజు సర్వనాశనం దేశాన్ని కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో జరిగిందంటారా? మేము 170 సంస్థలు నిర్మాణం చేస్తే భారతదేశంలో మీరు వచ్చి 30 సంస్థలు అమ్ముకుంటుంది. ఒక ఐఏఎంస్ తెస్తారా, ఒక ఐఐటి తెస్తారా, లేకపోతే దేశంలో పెద్ద విమానాశ్రయాలు తెస్తారా? ఒక్క అదానీ అంబానీకి ఇయ్యం మేమంట. ఇంకెవరికి అయ్యా మీరు పెడుతుంది? అదానీ అంబానీకి కాకపోతే ఒక్క 3 ఎయిర్పోర్ట్లు తప్ప ఎక్కువ ఇయ్యొద్దు. ఈరోజు 6 ఎయిర్పోర్ట్లు అంబానీకి అంట కట్టిరు. మీరు చేసిన అన్ని కరెక్ట్ అని ఎట్లా అంటే ఈరోజు ప్రజలు నమ్మేటట్టు ఉన్నారా? రైట్ ఓకే. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లేపాక యాదగిరి గారు కూడా మన డిబేట్లో జాయిన్ అయ్యారు. యాదగిరి గారు నమస్తే అండి. యాదగిరి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయరా? ఏంటండి? రైట్ యాదగిరి గారు, ఇప్పుడు వరుస పెట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ బీజేపీ నాయకులు కానీ తెలంగాణలో పర్యటిస్తూ ఉన్నారు. అదే సమయంలో మీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలను దక్కించుకుంటామని చెప్తా ఉంది. ఏంటి మీ పార్టీ అంచనాలు ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు సభలు పెట్టుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు సభలు పెట్టుకుంటున్నారు. కానీ బీజేపీ వాళ్లకు మా పార్టీ నుంచి క్యాండిడేట్లు తీసుకోవడం కోసమే వాళ్ళు తహతహతలాడుతున్నారు. వారికి నిజంగా కూడా లీడర్లు లేరు, క్యాడర్ లేదు. వారికి లీడర్లు లేకనే ఎక్కడ చూసినా కూడా ఎవరు అభ్యర్థులు లేరన్న ఉద్దేశంతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను వారిని అన్ని రకాలుగా వారిని ఒక రకంగా లొంగ తీసుకొని ఓకే రైట్ అవసరం తిరిగి మీ దగ్గరికి వస్తాను. సాంకేతిక సమస్య తలెత్తినట్టుంది. రాజేష్ కుమార్ గారు నరేష్ గారు చెప్పండి. రైట్ ఏంటి సార్, ఇప్పుడు తెలంగాణ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏపీ కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అనుకున్న స్థాయిలో ఓట్లను కానీ సీట్లను కానీ బీజేపీ రాబట్టుకోగలుగుతుందా? ఎందుకంటే ఒకవైపు 100 రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇప్పటికీ 6 గ్యారంటీలకు సంబంధించి వేగం అయితే పెంచింది. ఒక్కొక్కటిగా అన్ని పథకాలను కూడా అమలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇంకా ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత అయితే ఇప్పటికైతే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలనే తిరిగి రిపీట్ చేస్తాము ఫలితాలను అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఏంటి బీజేపీ నమ్మకం ఏంటి? నరేష్ గారు, ఇక్కడ స్టాటిస్టిక్స్ కి పెద్ద లాజిక్స్ అవసరం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు ఈ జరుగుతున్న జనరల్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ తెలంగాణలో
కేంద్రంలో ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని అన్నారు. ఉమ్, కేంద్రంలో కాంగ్రెస్ ని ఎన్నుకోవడానికి వాళ్ళకున్న నాయకుడు ఎవరు? కేంద్ర కేబినెట్ ఇచ్చిన డెసిషన్ నే చింపి పారేసిన రాహుల్ గాంధీ, అంటే ఎటువంటి అనుభవం లేకుండా ఇంకా చిన్నపిల్లల చేష్టలు చేసే రాహుల్ గాంధీయా, ఉమ్, లేకపోతే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ప్రైవేటీకరణ అని చెప్తున్నారో ఈ ప్రైవేటీకరణకు ఆద్యుడైన మన్మోహన్ సింగ్, ఉమ్, అబ్కీ బార్ 400 का పార్ అని భారతీయ జనతా పార్టీ 400 సీట్లు వస్తాయేనని పార్లమెంట్ లోనే డిక్లేర్ చేసిన మల్లికార్జున ఖర్గే గారా, వీళ్ళ ఇండియా కూటమి నుంచి బయటికి వెళ్ళిపోయిన నితీష్ కుమారా, లేకపోతే వీళ్ళ ఇండియా కూటమిలో ఉన్నారో లేరో తెలియని తృణమూల్ మమతా బెనర్జీ గారా, ఉమ్, లేకపోతే వీళ్ళకి 12 సీట్లు ఇచ్చి 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ లో వీళ్ళని 12 సీట్లలోనే పోటీకి పరిమితం చేసిన అఖిలేష్ యాదవా, ఎక్కడ పొత్తుల్లో ఉన్నామో ఎక్కడున్నామో తెలియని నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లానా, ఉమ్, అసలు ఎవరు? నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఈ దేశంలో 400 పైగా సీట్లను మా ఎన్డీఏకి కట్టబెట్టండి, మేము ప్రామిస్ చేసిన రామాలయాన్ని నిర్మించాం, నాది అయిన తర్వాత ఓకే. మేము ప్రామిస్ చేసిన ఆర్టికల్ 317 రద్దు చేశాం, ఇప్పుడే కొద్ది నిమిషాల ముందే సిఏఏ అమెండ్మెంట్ యాక్ట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చాం, మేము ఎన్నికైన తర్వాత కామన్ సివిల్ కోడ్ అప్లై చేయబోతున్నాం, అమలు చేయబోతున్నాం, కాశ్మీర్ని పర్యాటకుల స్వర్గధామంగా తయారు చేశాం, దేశంలో ఎక్కడ కూడా బాంబు చప్పుళ్ళు వినబడని పరిస్థితిని క్రియేట్ చేశాం. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఇందాక చెప్తా ఉన్నారు వీళ్ళు వచ్చిన తర్వాత అన్నప్పులు చేశారు ఇన్నప్పులు చేశారని. ఇంతకు ముందు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలంటే 12 గంటలు ఓవర్ నైట్ జర్నీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అసలు ఒళ్ళు అలసిపోకుండా కారులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, బస్సులో అయితే 6 గంటలు, కారులో అయితే 3.5 గంటల్లో చేరుకునే పరిస్థితిని భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. అంటే 12 గంటలు ఉన్న సమయాన్ని 3.5 గంటలకు తీసుకొని వస్తే మీకు ఒకవేళ అప్పులు పెరిగింది, ఆస్తులు పెరిగాయి, ఏం పెరిగాయి? అంటే రోజు విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రయాణం ప్రతి వ్యక్తికి అవసరం ఉంటుందా అండి? సరే, ఎవరికొకరికి ఇక్కడ నుంచి నిజామాబాద్ ప్రయాణం చేసే వాళ్ళకి, అవును, ఇక్కడ అంటే ఇప్పుడు రోజు నిజామాబాద్కు హైదరాబాద్కు ప్రయాణం చేయాల్సిన అవసరమే ఉంటుంది. హైదరాబాద్లో దొరికే ఫెసిలిటీస్ నిజామాబాద్లో ఇస్తే నిజామాబాద్ వాస్తవుడు రోజు హైదరాబాద్కు రాడు కదా, విద్య కానీ వైద్యం కానీ. హైదరాబాద్ లో ఉన్న పని చేస్తున్న ఉద్యోగులు ప్రతి వారం కానీ డైలీ కానీ వాళ్ళు ఏవైతే వాళ్ళ బిజినెస్ పర్పస్ల కోసం ట్రావెల్ చేసో, మీరు టోల్ ట్యాక్సే చూడండి. ఈ రోజు ఈ మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో కానీ తెలంగాణ రీజియన్ లో కానీ టోల్ ట్యాక్స్ ఎందుకంత పెరిగింది? పెంచారు కాబట్టి పెరిగింది సార్. ఇప్పుడు టోల్ ట్యాక్స్ సంబంధించి ఒక నిమిషం, టోల్ ట్యాక్స్ సంబంధించి 4 సంవత్సరాల కింద 110 రూపాయలు ఉంది, ఇప్పుడు 190 రూపాయలు చేశారు, ఏకాఏకన 80 రూపాయలు చేశారు ఒక చోట యాదాద్రి దగ్గర. నరేష్ గారు, ఇనార్గనైజ్డ్ సెక్టర్ లో నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి రాకముందు కామన్ మినిమం స్కేల్ 210 రూపాయలు ఉంది. అంటే ఎవరో ఒక హౌస్ కీపింగ్ పని చేసుకునే వాళ్ళకి నెలకి 6,300 కంటే ఎక్కువ సంపాదించే అవకాశం లేదు. కానీ ఈ రోజు ఇనార్గనైజ్డ్ సెక్టర్ లో వాళ్ళకి 570 రూపాయల నుంచి 630 రూపాయలు చేశారు. అంటే ఎంత? ఇప్పుడు 16,000 నుంచి 17,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది మ్యాండేటరీగా ఇవ్వాల్సింది. ఎవరైనా మోసం చేస్తుంటే అది వాళ్ళు తప్పకుండా శిక్షించాల్సిందే. అంటే కనీసం 2.5 రెట్లు పెంచిన, అంటే ఇనార్గనైజ్డ్ సెక్టార్ లో నేను మాట్లాడుతుంది, ఇనార్గనైజ్డ్ సెక్టార్ లో వాళ్ళ జీవన భృతిని, వాళ్ళ కామన్ మినిమం స్కేల్ ని 2.5 రెట్లు పెంచాం. సో అప్పుడు తప్పకుండా ఆబ్వియస్ గా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయండి. మీకు 10 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది రైల్వే స్టేషన్? 10 ఏళ్ల క్రితం ఒక ట్రైన్ లో ప్రయాణించే వాళ్ళు అట్లా. ఇప్పుడు రాజేష్ గారు, ఇప్పుడు పదే రైల్వే స్టేషన్ రోడ్లు అనేవి కాలానుగుణంగా, అంటే అభివృద్ధి అవసరాలు, ప్రజల అవసరాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కదా. 70 సంవత్సరాలు ఎందుకు మారలేదు? కాలానుగుణంగా మారేవే అయితే గత 70 సంవత్సరాలుగా ఎందుకు మారలేదు? గత 10 ఏళ్ళుగానే ఎందుకు మారుతున్నాయి? అది కూడా చెప్పాలి సార్. ఇప్పుడు ఎందుకు మారలేదు? ఇప్పుడు మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే స్టేషన్, వారణాసి రైల్వే స్టేషన్ కూడా కాంగ్రెస్ ఆధునీకరించింది కదా 2014 ముందు. చేయలేదు అసలు, ఆధునీకరించలేదు.
బ్రిటిష్ కాలంలో మీరు 7-8 years మోడీ గారు వచ్చిన తర్వాత పక్కన పెట్టండి. 2015-16లో కూడా మీరు వారణాసి రైల్వే స్టేషన్ గానీ, వారణాసి టు ప్రయాగ్రాజ్ రోడ్డు గానీ, లేకపోతే వారణాసిలో ఉన్న ఎయిర్పోర్ట్ ను గానీ ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు 2024లో ఏ విధంగా ఉన్నాయి కంపేర్ చేయండి. ప్రతినిధిని బీఆర్ఎస్ ప్రతినిధిని తీసుకొని వారణాసి వెళ్దాం. నేనే టికెట్ కూడా ఎఫర్ట్ చేస్తాను. మీ పర్సన్ చెప్తాం. క్షేత్రస్థాయిలో పర్యటించే మనం నిర్ధారించుకుందాం. ఇంకొక విషయం, ఇందాక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఏదో మన అక్కడి నుంచి నాయకులు ఏదో ఇక్కడికి వస్తున్నారు. బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత వీళ్ళిద్దరూ తప్ప ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న, ఆఖరికి కేసీఆర్, హరీష్ రావుతో సహా ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ఒక్క నాయకుడిని చూపించమని చెప్పండి. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఇద్దరు నాయకులు తప్ప వీళ్ళు ఏమంటున్నారు, 80 లక్షలు 60 లక్షలు ఉందని. అంటే 59,99,998 మంది కాంగ్రెస్ నుంచో, బీజేపీ నుంచో, కమ్యూనిస్టుల నుంచో, లేకపోతే టీడీపీ నుంచో ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళే. వీళ్ళు ఈ రోజు పార్టీలు మారడము, నాయకులు వెళ్ళడం, వీళ్ళు ఏకంగా శాసనసభా పక్షాన్ని విలీనం చేసి వాళ్ళకి అసలు విలీనం చేయకుండానే మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర ఉన్న అటువంటి చరిత్రహీనమైన ఇప్పుడు బీఆర్ఎస్ వీళ్ళు పార్టీలు మారడం గురించి, నాయకులు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం గురించి చెప్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు లేదా అండి? బీజేపీ అనేది పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు కదా మీరు, అంటే టీఆర్ఎస్ లాగా కాకుండా కొత్త నాయకులను తయారు చేసుకుంటారు, కొత్త శక్తులను రంగంలోకి దింపుతారు, కానీ మేము తయారు చేసుకున్న నాయకులను ఎందుకు లాక్కుంటున్నారు అన్నదే ఒక వాళ్ళ ఆవేదన, బీఆర్ఎస్ వాళ్ళ ఆవేదన. మేము బలంగా ఉన్న దగ్గర తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకులనే తీసుకుంటాం. మేము ఎక్కడైతే బలంగా లేమో అక్కడ మాకు ఉన్న క్యాడర్ని, నాయకుల్ని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు రావడం వల్ల భారతీయ జనతా పార్టీ ఏ విధంగా స్ట్రెంగ్తన్ అవుతుంది, ఈ దేశాన్ని ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయొచ్చో మేము మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటాం. అంతే తప్ప వీళ్ళకి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వేరే పార్టీల నుండి శాసనసభ పక్షానికి పక్షం మొత్తాన్ని తెచ్చి కలిపేసుకునే ఇలాంటి పరిస్థితులు మా దగ్గర ఉండవు. రైట్ కల్మసీత గారు, ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు 2014 వరకు ఉన్న భారతదేశాన్ని చూడండి, ఇప్పుడు చూడండి రోడ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, విమానాశ్రయాలు కానీ, నౌకాశ్రయాలు కానీ, కనీస వేతనాలు కానీ మేము పెంచాం కాబట్టి ఓటు అడిగే నైతిక హక్కు మాకే ఉంది అన్నట్టుగా బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం కాదా, నిజమే కదా? అక్కడి నుంచి పోదాం. వీళ్ళు పెంచిన రేట్ల నుంచి కంపేర్ చేస్తే ఆ రోజు అంటే సామాన్యుని ఆదాయం 6,000 రూపాయలు అన్నారు కదా, ఆ రోజు 200తో 8 రకాల వస్తువులు కొనుక్కునే వాళ్ళు తెలంగాణ ప్రజలు. చౌక మన రేషన్ షాప్లో పోయి 200 రూపాయలు పెన్షన్ ఇచ్చినా 180 రూపాయలకు మొత్తం సరుకులు వచ్చేవి. 20 రూపాయలు పెట్టి ఆటోకి ఇంటికి వెళ్ళిపోయేది అవ్వనో తాతను. 200 రూపాయల్లో నెలకు సరిపడా సరుకులు వచ్చేవి. ఈ రోజు 2,000 ఇస్తానన్న కేసీఆర్, మొన్నటి వరకు కేసీఆర్ 2,000 ఇచ్చినా కూడా మందులకు సరిపోకపోయి, ఆనాడు ఉన్నటువంటి పరిణామం ఏంటి, ఈ రోజు పెంచిన ధరలకి. ఆ రోజు 70 రూపాయలు ఉన్న వంట నూనె ఈరోజు 150 రూపాయలు. మీరు పెంచాం అనంటే ఏం చేసిండ్రు? ఇక్కడ 250 రూపాయలు వచ్చే కూలోడికి 500 వెచ్చి మళ్ళీ వాడి జేబులో నుంచి 300 లాక్కుంటున్నారు. అంటే మీరు చేసింది ఏంటి? పోనీ ఏదైనా పొదుపై ఆర్థికంగా అభివృద్ధి చెందితే మీరు చేసిన దానికి అభివృద్ధి అనాలి. మీరు ఈ జేబులో నుంచి ఇచ్చి ఈ జేబులో నుంచి మొత్తం లాగేసుకుంటూ మేము అభివృద్ధి చేసినామంటారు. రైల్వే స్టేషన్లోకి వెళ్తే ఏమంటారండి, ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కదా, టికెట్ కొనాలి. ఎంత ఉండేయండి? 3 రూపాయల నుంచి 50 రూపాయలు చేశారు. ఏంది ఇది? మీరు చేసిన అభివృద్ధి అంటారు అదేన్ని? మా తాండూరు నేను చెప్తున్నా, జనరల్ గా నాకు వేరేది గురించి తెలియదు. జనరల్ టికెట్, ప్యాసింజర్ టికెట్ 19 రూపాయలు 20 రూపాయలు, ఈ రోజు 55 రూపాయలు అయింది ఈ 5 సంవత్సరాలు. అంటే మీరు 3 రెట్లు పెంచుకుంటూ పోయి మేము ప్రామాణికం పెంచాము. నువ్వు లాభం వచ్చి నా ఇంట్లో ఆర్థికంగా నేను లాభపడింది పొదుపు జరిగితే నువ్వు పెంచిన దానికి నాకేమని ఉంటుంది? రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాక్కొని మళ్ళీ నేను పెంచాను అంటే ఎట్లయితుంది? ఈరోజు ప్రతి ఒక్కటి ఏ ఎయిర్పోర్ట్ అండి, ఈరోజు పదండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తాం ఎంత ఆధునికతంగా ఉన్నది. ప్రపంచ రికార్డు సాధించింది మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఇదే బొంబాయి ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్, మీరు గుంజుకున్న జిఎంఆర్ జీవీకే ఎయిర్పోర్ట్. మేం చేసిన ఎయిర్పోర్ట్లు కావా అవి? మీరు కొత్తగా చేసింది ఏంది? పేర్లు మార్చుకోవడం మీరు చేసింది కొత్తగా. ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ ప్రతి ఒక్కటి మేము చేసుకున్నాం. ఇదే బిఎస్ఎన్ఎల్ నడుస్తలేదు, అప్పుల్లో పడిపోయింది అన్నారు. అది మళ్ళీ తీసుకొని పోయి జియోడికి అమ్మేస్తే
రిలయన్స్కి అమ్మేస్తే బాగా పెరిగిపోతుంది. ప్రైవేట్ వాడేమో బాగా బలిసినోడు అయిపోతాడు, ప్రభుత్వం ఏమో పేదదైపోతుంది. ఎందుకు వీళ్ళ హయాంలో జరుగుతుంది? అదే మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సంస్థను ఎందుకు అమ్ముకోలేదు మేము? ఎప్పుడైనా ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఆస్తులు భద్రత, ప్రజలకి 140 కోట్ల మంది జనాభాకి భద్రత అది. మేము ప్రభుత్వము ఇగో ప్రభుత్వం పలానా దాంతో నడుస్తుంది, ప్రభుత్వం పలానా ఉన్నది కాబట్టి ఇది సెక్యూర్డ్, ఇది గ్యారంటీ అని మీరు అన్ని అమ్ముకుంటూ ప్రైవేటీకరణ చేసేసి ఇదే అభివృద్ధి అంటే ఎట్లయితుంది? ఈరోజు బొగ్గు చూడండి, ఇండియాలో 3,000 రూపాయలు దొరుకుతుంటే బయట దేశం నుంచి 30,000 కొనాలి. ఇదే అంబానీకి అంట కట్టాలి మనం. ఇదే అభివృద్ధి అంటే? అంటే 30,000 సంపాదిస్తున్నాడా? 3,000 ఎక్కడ, 30,000కి ఎక్కడ? మీరు చెప్పండి నాకు. మీరు అట్లా మమ్మల్ని తిరకాస్తి పెట్టేసి మేము 110 రూపాయలు పెట్రోల్ చేసినాం అని అన్నారు. నేను అడిగిన దానికి సమాధానం ఉన్నదా? $80 $60 వచ్చిన రోజు కూడా మీరు 40 రూపాయలు 50 రూపాయలు పెట్రోల్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మీ దగ్గర సమాధానం ఉండదు. కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పులు తీర్చడం కోసం అంటారు. ఏ ఒక్క రూపాయి నేను అడుగుతున్నా కదా, శ్వేతపత్రం మీరు ఈ 10 ఏళ్లలో ఒక్క పార్లమెంట్ సాక్షిగానన్నా శ్వేతపత్రం రిలీజ్ చేసిండ్రా? కాంగ్రెస్ చేసిన అప్పు అంటారు కదా, మేము దేశం కోసం చేసినాం, మా ఇంటి కోసం చేయలేదు. కానీ మీరు దేశం కోసం ఎడ చేసినారో చూపారు. 12 లక్షల కోట్ల రూపాయలు వేవ్ ఆఫ్ చేసిండ్రు. ఇదే పేదోడు ఎవడన్నా బ్యాంకులో అప్పు కానీ రైతు కానీ ఏదన్నా అప్పు తెచ్చుకుంటే 10,000 రూపాయలు బాకుంటే ఇంటికి వచ్చి దర్వాజాలు బిక్కొని పోయినాయి ఉన్నాయి, గడపలు బిక్కొని పోయిన రోజులు ఉన్నాయి. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు వేవ్ ఆఫ్ చేసి కాంగ్రెస్ హయాంలో కూడా మాఫీ చేశారు. మాఫీ చెయ్యలేదు, మీరు చూపియండి నాకు. ఎక్కడ కూడా చెయ్యలేదు. లక్షల కోట్ల అండి మాఫీ చేసేది. ఈరోజు SBI కోర్టును ఆశ్రయిస్తుంది. మాకు బ్యాంకులో డబ్బులు మొర్రో మేము ఇచ్చినామో, అప్పులు ఇచ్చినామో మాకు కట్టకుండా వే ఆఫ్ చేస్తున్నారు, బ్యాంకులు ఎట్లా నడవాలని కోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితికి వచ్చింది. ఏందండి మీరు చేసింది? అదాని అంబానీ కంటగడితే గుజరాత్ అంట ప్రతి 6 గంటలకు ఒక మహిళ ఆడపిల్ల మానభంగం చేయబడుతుంది గుజరాత్లో. మీరు అభివృద్ధి అంటారా? ఈరోజు 10 బ్రిడ్జులు కూలిపోయినాయి, 10-30 బ్రిడ్జులు కూలిపోయినాయి. గుజరాత్ మోడల్ కావాలన్నా మనకు? గుజరాత్ మోడల్ భారతదేశం నడవాలన్నా? ఏ విధంగా మీరు డెవలప్ అయింది అంటారు? మీరు కట్టిన బ్రిడ్జులు కూలిపోతుంటే ఇది కాళేశ్వరం ఎట్లనో మీరు కట్టిన గుజరాత్ బ్రిడ్జులు అట్లనే ఉన్నాయి. నాణ్యత ఉండదు, లేకపోతే కమిషన్లు ఉంటాయి. మీ ఇద్దరు కథలు అదే, సేమ్ టు సేమ్. ఈయనేమో మేము ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని 67,000 కోట్ల రూపాయల అప్పులతో ఇస్తే 7 లక్షల కోట్ల అప్పు ఈయన చేసే ఈరోజు మిగులు బడ్జెట్ లేదు. ధనిక రాష్ట్రం పోయి ఈరోజు పేద రాష్ట్రమే. ఆనాడు ధనిక రాష్ట్రం ప్రపంచ దేశాలు. మన్మోహన్ సింగ్ ఏం చేశానండి చెప్తున్నారు? అమ్ముకున్నాడా మన్మోహన్ సింగ్? మీ అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో 4-5 సంస్థలను అమ్మేసారు. మేము ప్రతిసారి మేము పెంచుకుంటూ పోయినాం తప్పించి తరిగించలేదు. 170 సంస్థలు మేము 55 ఏళ్ళు మేము పరిపాలిస్తే 170 సంస్థలు భారతదేశానికి అంకితం చేసినాం జాతికి. ఈరోజు హైదరాబాద్లో ఉన్న BHALతో సహా మా హయాంలో కట్టింది. మీరు ఒక్క IIMs కట్టకపోతే ఏం చేసిండండి? 120 లక్షల కోట్ల అప్పులు ఎందుకైనా చెప్పండి. నేను అడిగేదానికి సూటిగా నాకు 120 లక్షల కోట్లు రోడ్లు వేసారని చెప్తున్నారు కదా. రోడ్లు వేస్తే 150 ప్రతిదీ మీరు అడిగారు కదా, సేమ్ సమాధానం నేను అడుగుతున్నా. అది నిరంతరంగా జరిగే ప్రక్రియ. రోడ్లు అనేది నిరంతరంగా జరుగుతుంది. రైల్వే డెవలప్మెంట్ అనేది నిరంతరంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మొదలుపెట్టిన శంకుస్థాపన చేసిన ఆపేసి అవి పక్కకు పడేయండి, నేను కొత్తవి చేస్తా అంటలేరు కదా, కంటిన్యూ చేస్తున్నారు కదా. ఎవరన్నా వాళ్ళ హయాంలో ప్రభుత్వంలో మేము కూడా కట్టినాం కదా. అసలు గుడుసూది కూడా తయారు కానీ భారతదేశంలో ఈరోజు ఎక్స్పోర్ట్ స్థానంకి వచ్చిన ఐటీ సంస్థలు ఈరోజు ప్రపంచంలో పెద్ద ఒక రాష్ట్రంగా దేశంగా మిగిలింది మనది. ఇంత పెద్ద రెవెన్యూ జనరేట్ అవుతుంది మన దేశంలో. ఇదంతా కారణం కాంగ్రెస్ కదా. ఏమీ లేని సమయంలో మేము తీసుకొని వచ్చి భారతదేశ నిర్మాణం చేస్తే 57 లక్షల కోట్ల 65 ఏళ్ళకి మీరు 120 లక్షల కోట్ల అప్పు చేసి ఏడబెట్టిన చూపారు కదా. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు, ఒకవైపేమో కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలతో కొన్నింటిని అమలు చేసింది, ఒక పాజిటివ్ ఓటు తోటి ప్రజల్లోకి వెళ్తుంది. బీజేపీ మోడీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, ప్రగతి వీటన్నిటి ఆధారంగా బీజేపీ ఓట్లు అడుగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కొంత ఆత్మరక్షణలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది కదా. ఎందుకంటే మీ నాయకులు ఇతర పార్టీలో చేరిపోతూ ఉన్నారు, పోటీ చేసే పరిస్థితి లేదు. చాలామంది సిట్టింగ్ ఎంపీలు కూడా మేము పోటీ చేయము అని చెప్పి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి ఒక్క బీఆర్ఎస్ అంచనాలు ఏంటి? ఇప్పుడు మా పార్టీకి అభ్యర్థులు ఒక్క స్థానం నుంచి 4-5 అభ్యర్థులు ఉన్నారు కాబట్టి రేపు మాకు ఈ వచ్చే స్థానాలలో మాకు అవకాశం దొరకదేమన్న అభద్రతా భావంతో పక్క పార్టీల వాళ్ళు ఇచ్చే తాయిలాలకు ఒకవేళ వాళ్ళు చెప్పే కొంత భయపెట్టి వాళ్ళు బీజేపీ వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ పార్టీలకు చేర్పించుకుంటున్నారు. మా పార్టీకి అధికంగా అభ్యర్థులు ఉన్నారు కాబట్టే
బీజేపీ పార్టీకి అభ్యర్థులు దొరకక బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులను తీసుకొని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా బీజేపీ పార్టీకి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు వేస్తారు ప్రజలు ఒక్కసారి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గత 3 నెలల నుంచి అనేక రాష్ట్రాలలో అభివృద్ధి నిధులు ప్రకటిస్తుంటే తెలంగాణ రాష్ట్రానికి 1 రూపాయి కూడా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అదే విధంగా గతంలో 4 ఎంపీలు ఒక కేంద్ర మంత్రి ఈ రాష్ట్రానికి ఉంటే ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చిరో చెప్పవలసిన అవసరం కూడా బీజేపీ వారికి తెలంగాణ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంటది. అదే విధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా 4 కార్పొరేటర్ల నుంచి 48 కార్పొరేటర్లు గెలిచిన తర్వాత వాళ్ళు జిహెచ్ఎంసీకి ఎన్ని నిధులు తీసుకొచ్చిరు, ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చిరా? వాళ్ళు కేవలం మతాన్ని రెచ్చగొట్టి నేను మసీదులను కూలగొడతా, శివుడు వెళ్తే మాయి శవాలు వెళ్తే మీ అని చెప్పి ఒక మతాన్ని ఘర్షణను సృష్టించి వాళ్ళు మత సంబంధించిన విధంగానే వాళ్ళు ఓట్లు దండుకోవడం కోసం ప్రారంభిస్తున్నారు. కానీ వాళ్ళు పేద ప్రజల సంక్షేమం కోసం ఎక్కడ కూడా ఆలోచిస్తలేరు, వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేస్తలేరు. వాళ్ళు ఎంతసేపు చెప్పినా ఉత్తరప్రదేశ్, గుజరాత్ కు మాత్రమే వాళ్ళు నిధులు కేటాయిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు 3 నెలల నుంచి వాళ్ళు నిధులు కేటాయిస్తారు. ఎన్ని నిధులు కేటాయించారో ఒకసారి బీజేపీ ప్యానల్లో ఉన్న బీజేపీ సోదరులు కూడా చెప్పవలసిన అవసరం ఉంటది, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు కూడా చెప్పవలసిన అవసరం ఉంటది. అదే విధంగా ఇప్పుడు మన కాంగ్రెస్ నాయకురాలు చెప్తున్నారు గుజరాత్ మోడల్ ఏంటండి అంటారు. మరి మొన్న రేవంత్ రెడ్డి గారే మన అన్న మా పెద్ద అన్న నువ్వు మా బడాబాయ్ మోడీజీ आपका गुजरात का मॉडल हमारे को चाहिए, आप कुछ करो, आप मदद करो అని చెప్పి సాక్షాత్ ఒక బహిరంగ సభల్నే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నించిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏ విధంగా ఒక్కసారి ఒక వారం ఇప్పుడు యాదగిరి గారు ఈ అంశాలను మొత్తం బీజేపీ ప్రస్తావించి యాదగిరి గారు ఈ అసెంబ్లీ ఎన్నికలు కాదు, యాదగిరి గారు ఈ అసెంబ్లీ ఎన్నికలు కాదు, ఈ అంశాలను బీజేపీ కనీసం ప్రస్తావించట్లేదు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణము, సిఏఏ ఇటువంటి అంశాలనే బీజేపీ ప్రస్తావిస్తుంది, ధైర్యంగా చెప్పుకుంటుంది. ఈ అంశాల మీదనే మేము ఓట్లు అడుగుతామని చెప్తా ఉంది. దాన్ని బీఆర్ఎస్ ఎలా కౌంటర్ చేస్తుంది? సెంటిమెంట్ పనిచేసే పరిస్థితి లేదు కదా. ఆర్టికల్ 370 అనేది ఒక భాగం అనుకుంటే రామ మందిరం అనేది ఓకే. మరి అదే రామ మందిరము భద్రాచలంలో కూడా భద్రాచలం రాముడు బీజేపీ వాళ్ళకి అవసరం లేదా? భద్రాచలం రామునికి ఎన్ని నిధులు ఇచ్చారు మరి అది కూడా చెప్పవలసిన అవసరం బీజేపీ వాళ్ళకు ఉంటది కదా. భద్రాచలం రాముడు మరి శ్రీరామచంద్రుడు కాదా? మరి భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు వాళ్ళు అది చెప్పవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ మేము అదే విధంగా అనుకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పోయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కు ఎన్ని నిధులు తీసుకొచ్చారు? అక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు మేము కూడా దాన్ని ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓట్ల రూపంగా మలుచుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి అక్షంతలు పంపి మొన్న పోయిన శాసనసభ ఎలక్షన్ లో ఓట్ల కోసం మేము కూడా ఓట్ల రాజకీయం చేసే వాళ్ళం. కానీ దేవుని లాగానే చూడాలి, రాజకీయాన్ని రాజకీయం లాగానే చూడాలి. అదే విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం మాత్రమే మా పార్టీ పనిచేస్తుంది, మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి పేద ప్రజల కోసం ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఏం చేసినాము, ఏం చేయబోతున్నాము, ఇంకా ఏం చేయాలి అనే దాని మీదనే మేము ప్రజలకు చెప్పినాం. కానీ మేము దేవుని మీదనో మతం మీదనో మాకు లేవుడు ఆ దేవుడు. ఈ రోజు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాతనే శ్రీరామచంద్రుడు తెలంగాణ రాష్ట్రానికి తెలుసా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసా? బీజేపీ వాళ్ళకంటే ముందు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం శ్రీరామచంద్రుడిని మొక్కుకోలేదా? భద్రాచలం రాముని మనం మొక్కుకోలేదా? మన లక్ష్మీనరసింహస్వామి మొక్కుకోలేదా? మనకు దేవుని నేను ఆన్సర్ చేస్తా చెప్తాను, ఒక్క నిమిషం మాట్లాడండి. యాదగిరి గారు ఫినిష్ చేయండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కేవలం పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రు, ఏం చేసిర్రు, రేపు ఏం చేస్తారన్న దాని మీద చేసుకోమనండి. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డ నాయకులను పక్కన పెట్టేసి మా పార్టీలకు వెళ్ళి వచ్చే నాయకులు ఇప్పుడు అన్నగారు ఒక మాట చెప్పారు, మెంబర్షిప్ లేనటువంటి మెంబర్షిప్ తీసుకున్నటువంటి సోయం బాబురావు గారికి మీరు మొన్న అక్కడ బీవీ పాటిల్ గారికి మీరు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ వరకు ఇచ్చారు. ఇక్కడ నాగర్ కర్నూలు టికెట్ పానుగంటి రాములు కొడుకు ఆయనకు కూడా మెంబర్షిప్ ఆయనకు టికెట్ తీసుకున్న 24 గంటల్లోనే అభ్యర్థిగా తెర మీదకి వచ్చిర్రు. ఏంటంటే రైట్, మెంబర్షిప్ ఇచ్చిన తర్వాతనే అభ్యర్థిగా ప్రకటించారు.
ఆయనకు వాళ్ళ మనం అందరం చూసినాం. ఆయన ఇచ్చింది తండ్రి సభ్యత్వం తీసుకున్నాడు కానీ కొడుకు సభ్యత్వం లేదు. వాళ్ళు తర్వాత కానీ మెంబర్షిప్ ప్రకటించినాక వాళ్ళు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మెంబర్షిప్ తీసుకున్నారు. అది వాళ్ళు గమనించుకోవాలి. వాళ్ళకు అభ్యర్థులు లేరండి. వాళ్ళకు రాష్ట్రంలో 17 సీట్లలో కూడా నిలబెట్టడానికి అభ్యర్థులు లేరు. అదే విధంగా హైదరాబాద్ లో నిలబెట్టినటువంటి అభ్యర్థి కూడా ఆమెకు కూడా మెంబర్షిప్ లేదండి. ఆమెకు కూడా మెంబర్షిప్ చెప్పండి నరేష్ గారు. మీకు ఒకవేళ కష్టపడి అర్థమైంది మీకేం అవసరము, మీరు ఎందుకు తీసుకుంటాం, మీకు అవసరం అర్థమైంది, ప్రశ్న అర్థమైంది, ప్రశ్న అర్థమైంది, అభ్యర్థులు లేకనే పార్టీ వారిని క్లియర్ అర్థమైంది. యాదగిరి గారు ప్లీజ్ అభ్యర్థులుగా ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రాజేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఒక్క నిమిషం. బీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారనంటే, అది మా అంతర్గత విషయం. మేము సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇస్తామా లేదా లోక్సభ సభ్యుడు అయిన తర్వాత మేము సభ్యత్వం ఇస్తామా అని అనేది అది మా ఇంటర్నల్ మ్యాటర్, మా పార్టీ మ్యాటర్. దానికోసం మీరేం పెద్ద వరీ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు ఎంపీగా గెలిచిన తర్వాత లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసి స్పీకర్ గారి ముందు మా పార్టీ ఆఫీస్కి వచ్చి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు. అందులో చాలా మంది అలా తీసుకున్న వాళ్ళు కూడా గతంలో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా భవిష్యత్తులో జరగవచ్చు. కానీ వారికి సమాచార లోపం ఉన్నట్టుంది. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ఏదైనా పొజిషన్ కానీ లేకపోతే బీ ఫార్మ్స్ కానీ అలకేట్ చేయడం జరుగుతుంది. అది మాకు ఉన్న ఇంటర్నల్ పాలసీ. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇందాకటి నుంచి వీళ్ళు రాముడి గురించి మాట్లాడుతున్నప్పుడు మన భద్రాచలం ఉంది ఇదంతా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే హిందూ ధర్మం పట్ల ఇక్కడున్న మాట్లాడుతున్న 3 పార్టీలకి ఉన్న విశ్వసనీయత గురించి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2009లో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు అయోధ్యలో రాముడు పుట్టాడు అని నిరూపించడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించండి అని అంటే, వాళ్ళు విత్ ఇన్ నో టైంలో ఎటువంటి ఆధారాలు రాముడు పుట్టాడని చెప్పడానికి అయోధ్యలో లేవు అని చెప్పారు. దానికి కౌంటర్గా మేము ఎవరైతే ఆయన రామానంద భారతి గారు ఏది పుట్టి గుడ్డివాడైన అటువంటి వ్యక్తి ఆయన లాంగిట్యూడ్ ఆల్టిట్యూడ్తో సహా ఇక్కడే పుట్టారు అని చెప్పి రామాయణంలో ఉన్న శ్లోకాలను ఉటంకిస్తూ చెప్పారు. అంటే భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాన్ని కానీ రాముడి తాలూకా ఉనికిని కానీ అక్కడ ఉంది అని నిరూపించడానికి మేము చేసిన ప్రయత్నం అది. అదే బీఆర్ఎస్ వాళ్ళని తీసుకోండి, సాక్షాత్తు వీళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడు వీళ్ళైనా గుడులను కట్టేది, మేము కూడా కట్టాము యాదాద్రిని, రోజుకు వచ్చే హుండీ ఆదాయం ఎంతో తెలుసా అని ఆయన ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ రిటర్న్స్ లో మాట్లాడు. అంటే ఒకరికి హిందూ ధర్మం పట్ల చిత్తశుద్ధి లేదు, ఇంకొకరికి హిందూ ధర్మం అని అంటే అదొక వ్యాపార సంస్థ, అదొక వ్యాపారంలా మాట్లాడారు తప్ప రామాలయం అని అనేది ఎందుకు భారతదేశానికి ఇంపార్టెంట్, రాముడు ఎందుకు ఆదర్శ పురుషుడు, ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ చేశాడు, ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఇది మనం భావితరాలకి మన భారతదేశంలో మన హిందువులకి అందరికి, హిందువులకే కాదు ఎవరికైనా రామాలయం కట్టేందుకు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కానీ మా భద్రాచలం సంగతి ఏంటి అని బీఆర్ఎస్ మల్లెపాక యాదగిరి గారు అడుగుతా ఉన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాద్రిని కూడా అయోధ్యలాగానే నిర్మాణం చేస్తాం. ఇప్పుడు యాదగిరి లాంటి వాళ్ళందరూ కూడాను భారతీయ జనతా పార్టీని గెలిపించడం ద్వారా భద్రాచల రాముడిని కూడా అయోధ్య రాముడి లాగా దేవుని దగ్గర కూడా కండిషన్స్ ఏంటి సార్? ఇప్పుడు గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తాం, లేకుంటే అభివృద్ధి చేయమంటే ఎట్లా భక్తులు స్వీకరిస్తారా? ఒక నిమిషం, స్వీకరిస్తారంటారా? మీరు అన్నారు ఆ పార్టీల గురించి నేను మాట్లాడాను, బీఆర్ఎస్ గురించి అన్నారు. మా హుండీ ఇంత, యాదాద్రి హుండీ ఇంత అని చెప్పినప్పుడు కమర్షియల్ అన్నారు. అంటే మీరు తెలంగాణలో అధికారంలోకి వస్తే యాదాద్రిని కట్టిస్తామన్నప్పుడు మీరంతా కమర్షియల్. అంటే దేవుడికి పార్టీకి ముడిపడుతున్నారా లేదా? దేవుడికి పార్టీకి ముడిపడుతున్నారు. అంటే మీరు మాట్లాడితే సొక్కమైంది, అవతలోడు మాట్లాడితే నరేష్ గారు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అయోధ్యకి కావాల్సిన అన్ని క్లియరెన్సెస్ ని తీసుకొని వచ్చి సుప్రీంకోర్టుకి కావాల్సిన అన్ని విట్నెస్లు కానీ అన్నింటినీ కూడా మేము ప్రాపర్ గా అరేంజ్ చేసి ప్రజల సహకారంతోనే అయోధ్య నిర్మాణం జరిగింది.
ఇదేదో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ లేకపోతే మన కేంద్ర ప్రభుత్వం నిధులేమి ఇవ్వలేదు. మేము అన్ని దగ్గరలో కూడా ప్రజల్ని అందులో ఇన్వాల్వ్ చేసాం. అలాగే భద్రాచల రాముడికి భవ్యమైన రామాలయ నిర్మాణానికి కూడాను తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే వీళ్ళిద్దరూ కోరుకున్న విధంగానే తప్పకుండా భద్రాద్రి రామాలయాన్ని కూడా అదే విధంగా పునర్నిర్మాణం చేస్తాం. చిన్న బ్రేక్ సహకారం. రైట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం. కానీ సార్, ఇప్పుడు నిన్నగాక మొన్న భద్రాచలంలో ఆదివాసీ సంఘం వాళ్ళు ఒక సభ పెట్టారు. భద్రాచల రామాలయ అభివృద్ధితో పాటు మా భద్రాచల టౌన్ కూడా అభివృద్ధి చేయాలి. గతంలో భద్రాచలానికి భక్తులను తీసుకురావడానికి 5 ప్యాసింజర్ రైలు ఉండేవి, ఇప్పుడు కేవలం 2 ఉన్నాయి, అంటే 3 తగ్గించారు అనేది ఒక ఆరోపణ చేశారు. దాని తర్వాత ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం హైదరాబాద్, సికింద్రాబాద్ ఇటువంటి రైల్వే స్టేషన్లని కాదు, భద్రాచలం రోడ్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేసేలా కేంద్రం చొరవ చూపాలి అన్న ఒక డిమాండ్ కూడా చేశారు. దానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. శ్వేత గారు, ఏంటి ఇప్పుడు మొత్తం రాజేష్ గారు చెప్పింది విన్నారు? అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే మతం విషయంలో కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మాట్లాడే హక్కు లేదు అని చెప్తా ఉన్నారు. మనం ఇంతసేపు మాట్లాడిన డిబేట్లో అభివృద్ధి గురించి ఏమైనా చెప్పారా? రామాలయం దేవుడికి మేము హిందువులం, మీరు ఏమన్నా చెప్పుకోండి, కానీ మేమైతే హిందువులం. మేము 3 కోటి దేవతలను ఆరాధిస్తాం. కృష్ణుడిని ఆరాధిస్తాం, శివుడిని ఆరాధిస్తాం, బ్రహ్మని ఆరాధిస్తాం. అలాగే రాముని కూడా, కృష్ణుడి రూపంలో ఉన్న రాముడిని కూడా మేము ఆరాధిస్తాం. ప్రతి ఒక్క దేవుడిని మేము ఆరాధిస్తాం. మేము ఈ దేవుడు ఆ దేవుడు అని ప్రత్యేకంగా ఆరాధించడానికి ఎవరి మతము, ఎవరి కులము, ఎవరి ఆరాధ్య దైవం వాళ్ళకు ఉంటుంది. ఒక రాముడినే కొలువు అని ఆదించడానికి మనం రాజ్యాంగంలో ఉన్నాం, ప్రజలు ఎన్నుకోబడిన పరిపాలనలో ఉన్నాం. అసలు రాజకీయానికి, ఈ మతాలకి, కులాలకి దేవుణ్ణి అడ్డం పెట్టుకునే రాజకీయం ఎక్కడైనా చూసాం? గతంలో నిజంగా చెప్పండి నరేష్ గారు, గతంలో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కేసులు అవుతున్నాయినా లేకుండా? ఎవరైనా మతాల గురించి కానీ, కులాల గురించి కానీ, వారి దైవం గురించి కానీ ఎవరైనా రాజ్యాంగం ప్రకారం మాట్లాడితే ఎక్కడైనా కేసులు అవుతున్నాయినా లేదు? ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాతనే మతాల పేర్ల మీద చిచ్చులు పెట్టుడు, కొట్లాటలు పెట్టుడు. మేము వచ్చిన తర్వాత ఎక్కడ బాంబులు పేలలేదు అంటున్నారు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, బొంబాయి పేలుడు లోపల ఆమె ఎవరో ఎంపీ ఉంది కదా, ఆ ఎంపీ యాక్టివా ఆమె ఉంది కదా, ఆమె పేరేంటి, సాత్, ఆమె యాక్టివా అక్కడ దొరికింది. ఆ పేలుళ్ళలో భాగస్వాములు వీళ్ళు. కాంగ్రెస్ ఎక్కడెక్కడ పరిపాలిస్తుందో అక్కడక్కడ వీళ్ళు చిచ్చులు పెట్టేది, ఈ మత కల్లోలాలు లేపేది వీళ్ళు. పైగా 40 మందిని పొట్టన పెట్టుకొని ఈరోజు దేశంలో ఇంతవరకు పుల్వామా దాడి, ఎన్నికల ముందు ఎందుకు జరుగుతాయండి దాడిలు? ఇంతవరకు దాని ఆచూకీ దొరికిందా? మీరు తలుచుకుంటే దొరకకుండానా? ఒకవేళ మీ హస్తం ఏం లేకపోయినంటే ఈరోజు 40 మందిని పొట్టన పెట్టుకున్న దేశంగా మనం మచ్చ మిగిలిపోయింది కదా. అది కూడా వ్యాలంటైన్స్ డే రోజు దేశం మీద 40 మంది చచ్చిపోవడానికి కారణం ఎవరు? అసలు కనీసం ఎంటిక మందం కనీసం పురుగు కూడా జ్వరపడని స్థానంలో అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగి 40 మంది చచ్చిపోతే దాని మీద ఇంతవరకు అడ్రస్ లేదు. ఎక్కడో పాకిస్తాన్లోనంటే చచ్చిపోతే అక్కడ పట్టుకొని వచ్చి ఇక్కడ ఎన్ని డ్రామాలు చేసినని మనం చూడలేదా? ఇవన్నీ డ్రామాలో పార్ట్. కాంగ్రెస్ ఎక్కడెక్కడ పరిపాలన ఉంటే అక్కడక్కడ పక్కాగా వీళ్ళు ఇవన్నీ చేయించేసి కాంగ్రెస్ మీద దొబ్బడం. ఒకటి అయోధ్య ఇష్యూ గురించి మాట్లాడిండు సోదరుడు ఇందాక. అయోధ్య రామ జన్మభూమి మొదలు పెట్టిందే కాంగ్రెస్, గుర్తు చేసుకోండి. దానికి చిచ్చులు పెట్టి మత కల్లోలాలు లేపింది ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు లొల్లి లేపింది వాళ్ళు. రాజీవ్ గాంధీ గారు ఫౌండేషన్ వేశారు, రాజీవ్ గాంధీ గారు ద్వారాలు తెరిచారు. అది మేం చేసింది. మాకున్న చిత్తశుద్ధి. మేము మొదలు పెడితే కదా మీరు దాన్ని చిచ్చు పెట్టి లేపి ఈరోజు దాని మీద ఓట్లు అడుక్కుంటుంది. మీరు రాముడి పేరు మీద ఓట్లు అడుక్కునే నైపథ్యం మీది, దేశాన్ని అప్పులపాలు చేసే నైపథ్యం మీది. మేము ప్రజలు పేద బలహీన బడుగు వర్గాలని అందరినీ కలుపుకొని పోయి పరిపాలన చేసేది కాంగ్రెస్. ఈరోజు గ్యాస్ గురించి మాట్లాడినా కాంగ్రెస్కున్న చిత్తశుద్ధి మీకేముంది? పెట్రోల్ గురించి మాట్లాడినా కాంగ్రెస్కున్న చిత్తశుద్ధి. గంగా నదిలో శవాలు తేలితే మేము వ్యాక్సిన్ ఇచ్చినామని చెప్తారు. కాంగ్రెస్ హయాంలో అంత పరిశోధన సెంటర్లన్నీ మేము తెరిపిస్తే మీరు వచ్చి మేము వ్యాక్సిన్ కనుగొన్నాము. మోదీ అంట, మోదీ ఎవరండి? శాస్త్రజ్ఞుడా? మోదీ ఆ వ్యాక్సిన్ కనుక్కునేది మా మోదీ గారు ఇచ్చిన భారతదేశం. ఏ ప్రధాన వసతులు కల్పించింది ప్రభుత్వం కాబట్టే ఈ వ్యాక్సిన్ అనేది డెవలప్ అయింది అని చెప్పింది. అంతే చెప్పుకోవాలి. కానీ మా మోదీ వల్లనే సాధ్యమైంది అంటే ఈ రోజు మీ అమ్మని అడగండి, మీ నాన్నని అడగండి, ఎడమ చేతి భుజం మీద ఉన్నటువంటి మచ్చని అడగండి, చెప్తుంది కాంగ్రెస్ హయాంలో పోలియో చుక్కలు ఇప్పటి వరకు వేస్తుంది కాంగ్రెస్. మేము పబ్లిసిటీ చేసుకున్నామా దానికి? మేము మా హయాంలో తెచ్చాం కాబట్టి ఓటు మాకే వేయాలి, పోలియో చుక్కల్ని తెచ్చాం, సంవత్సరానికి కోట్ల మందికి మేము పోలియో డ్రాప్స్ వేస్తున్నామని చెప్పుకున్నామా? మొన్న వారం క్రితము
40 లక్షల మంది తెలంగాణలో పోలియో చుక్కలు వేసుకున్నారు, కానీ దాన్ని పబ్లిసిటీ చేసుకున్నాం. అదే మీరు అధికారంలో ఉంటే పోలియో చుక్కలు వేసిన ఫోటో ఒకటి పెట్టి ఈ పోలియో చుక్కలు మా తోరులోనే పుట్టినాయి, అసలు మోదీ లేకపోతే పోలియో అనేదే అసలు మేమే చేసినాము, ఈ పోలియో అనే వ్యాధిని మేము మొత్తం అంతమొందించడం అని చెప్పుకునే ఘనత మీకు మిగులుతుండే. కానీ కాంగ్రెస్ ఎప్పుడు ఇట్లా పబ్లిసిటీ చేసుకోలేదు. అసలు అందరు అంటారు మమ్మల్ని, ఎన్నో ఛానళ్లలో చాలామంది చెప్పారు కాంగ్రెస్ చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మీరు చేసిన ఘనకర్యలు మీరు చెప్పుకోలేకపోయినా ఇప్పటిదాకా అన్నారు. వాళ్ళు ఏం చేశారంటే 370 ఆర్టికల్ అంటారు, 370 ఆర్టికల్ లేకపోతే 3 తలాకు లేకపోతే సిఏ గవి మాట్లాడతారు తప్పించి. ఇప్పుడు అంటే సరే ఇప్పుడు ప్రజలైతే వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు, 2 సార్లు అధికారం తీసుకొచ్చారు, దేశవ్యాప్తంగా 15-16 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు 2004 నుంచి 14 వరకు మేము ఉన్నాం. ఎన్ని మంచి పనులు చేసినా ఏం చేసినా 10 ఏళ్ల తర్వాత ఎవరు కూడా ఎన్ని మంచి పనులు చేసినా 10 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చాలి అనుకుంటారు ప్రజలు. కాబట్టి ఇప్పుడు మీరు 400 అన్నా 40 మీకు వచ్చినా ఏం ఆశ్చర్యపోయేది లేదు. ప్రభుత్వాన్ని మార్చడానికి రెడీగా ఉంటారు ప్రజలు. ఎప్పుడూ విసుగొస్తుంది. 5 సంవత్సరాల తర్వాత 10 ఏళ్లకు ఎవరు ఎంత మంచి పనులు చేసినా డెఫినెట్గా మార్పు కోరుకుంటారు. ముఖ్యంగా మిమ్మల్ని ఎందుకు మార్పు కోరుకుంటారంటే ఇంకా కొన్ని రోజుల్లో దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి మీద వచ్చింది. ఎవరు కట్టాలండి? 120 లక్షల కోట్లకి ఎవరు వడ్డీలు కట్టాలి? ఎవరు అప్పు తీర్చాలి? నేను ఈరోజు నడిచే రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నా, పెట్రోల్ మీద ట్యాక్స్ కడుతున్నా, నేను తినే తిండికి ట్యాక్స్ కడుతున్నా, నేను నడిపించే బండికి ట్యాక్స్ కడుతున్నా. అయినా మీరేసిన అప్పుకు నేనెవరు బాధ్యత? ఒక్క నిమిషం. నేను ఈరోజు నేను అన్ని విధాల ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి బతుకుతుంటే మీరు చేసిన ₹1,00,000 అప్పు, రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పుకి 2.5 లక్షల రూపాయలు, 3.5 లక్షల రూపాయలు నా నెత్తి మీద ఎందుకు భారం? ఎందుకు మొయ్యాలి నేను? గత ప్రభుత్వం మీకు లాభాలతో ఇస్తే మీరు వచ్చే అప్పులు ఇస్తే మేమెందుకు భరించాలి? ఎందుకు కట్టాలి? మీకు కనుక ఇంకోసారి ఇస్తే మీరు 5 లక్షలు అప్పు పెడతారు, వీళ్ళకి కనుక ఇంకోసారి అవకాశం వచ్చింటే ఇంకో 5 లక్షలు మా నెత్తి మీద భారం. కాబట్టి ఇక సరిపోయింది, ఇక చాలా మాకు అప్పుల భారం మోసే పరిస్థితి లేమిడా. మేము సంపాదించిన డబ్బు మాకు తినడానికే సరిపోతలేదు, ప్రభుత్వ అప్పులు మేము ఎక్కడి నుంచి కట్టాలి? యాదగిరి గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఇంతకుముందు కూడా అడిగాను, రాష్ట్రంలో ఈ 6 గ్యారంటీలు కొన్ని అయితే అమలు అవుతా ఉన్నాయి, వాటి ప్రాతిపదికన కాంగ్రెస్ అధికారంలోకి అంటే లోక్సభ ఎన్నికల్లోకి వెళ్తుంది. బీజేపీ అయితే మోడీ చరిష్మా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలు మొత్తం కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్కు పకడ్బందీ ఎజెండాలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఎజెండా ఏంటి? ఎందుకంటే సెంటిమెంట్ అనే అంశము అసెంబ్లీ ఎన్నికల్లోనే పనిచేయలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తుందా? కాంగ్రెస్ పార్టీ అనేది అబద్ధపు హామీలతోటి ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే అమలు కాని హామీలు, అబద్ధపు హామీలు ప్రజలను తప్పుదోవ పట్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలను, రైతులను మోసం చేసి మాయ మాటలతోటి వాళ్ళను నమ్మించి ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళు 9వ తారీఖు నాడు నా మొదటి సంతకమే 2 లక్షల రూపాయలు రుణమాఫీ, రైతుల రుణమాఫీ అని చెప్పిండి ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావన లేదు. అదే విధంగా నేను ఎలక్షన్ల ముందు వస్తే రైతు బంధు 10,000 రూపాయలు వస్తుంది, ఎలక్షన్ల తర్వాత వస్తే మా ప్రభుత్వం వస్తుంది 15,000 వస్తుంది. ఇప్పటిదాకా దాని గురించి పూర్తిగా అది పడలేని పరిస్థితిలో రైతులు చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా మహిళలకు 2,500 రూపాయలు నేను ఇస్తున్నా అని చెప్పిండు, దాని గురించి ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ కాలేదు. అదే విధంగా పెన్షన్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 2,000 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే మేము 4,000 ఇస్తా అన్నారు, దాని గురించి ఇంతవరకు దాని గురించి ప్రస్తావన లేదు. అదే విధంగా ఈ రోజు ఒక పెద్ద సమస్య ఏంటంటే ఈ రోజు బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు పోయినటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు అక్కడ ఒక దళిత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారిని మంత్రులు రెడ్డి నాయకులు, అగ్రకుల రెడ్డి నాయకులు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్న పరిస్థితులకు తెలంగాణ సమాజానికి, తెలంగాణ దళితులకు ఈ రోజు ప్రభుత్వం తరఫున కూడా క్షమాపణ. ఎందుకంటే కొండా సురేఖ గారు, ఆమె కూడా బీసీ, ఆమె కూడా మంత్రి గారు, ఆమెను ఒక పక్క కాళ్ళ పక్కన కూర్చోబెట్టుకున్నారు, ఒక పక్కన దళిత మంత్రి బట్టి విక్రమార్క గారిని ఈ పక్కన కాళ్ళ దగ్గర సతీమణి వాళ్లకు కుర్చీలేసి కూర్చోబెట్టి వాళ్ళను దళిత మంత్రులను ఉప ముఖ్యమంత్రి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కారణం బిడ్డలకు ఇచ్చే గౌరవం అదేనా గౌరవించేది?
తెలంగాణ దళితులు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు మీరు కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతున్నారు. తెలంగాణ ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చారు, ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు. మొదటి సంతకమే ఒక అమ్మాయికి ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారని చెప్పి ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు అర్థమైంది సార్. రాజేష్ గారు రెస్పాండ్ అవుతున్నారు, ఏదో రెస్పాండ్ కండి, ముగిద్దాం, మనకు సమయం ఎక్కువ. రాజేష్ గారు. నరేష్ గారు ఇందాక అక్క చెప్తూ 50 రూపాయలు ఉంది 2014లో, ఇప్పుడేమో 90 రూపాయలు అయిందని. నేను ఒక్క క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. మన పక్కన ఉన్న రాష్ట్రమే కర్ణాటకలో 88 రూపాయలు ఉంది డీజిల్, మన తెలంగాణలో 98 రూపాయలు ఉంది. మరి 10 రూపాయలు తగ్గించవచ్చు కదా మీరు తెలంగాణలో. ఓకే, అదొక ఎగ్జాంపుల్. 1999లో 11 రూపాయలు ఉంది పెట్రోల్, 2014 వచ్చినప్పుడు 50 రూపాయలు అయింది. ఎందుకు పెరిగింది? కరెక్ట్ చేసుకోండి సార్. 1999లో 11 రూపాయలు పెట్రోల్ లేదు సార్. 1999లో 11 రూపాయలు లేదు పెట్రోల్ సార్, క్రాస్ చెక్ చేసుకోండి. 97, 99 ఆ మధ్యలో లేదు. 2 వీలర్ తోలుతున్నాను, 11 రూపాయలు ఎప్పుడూ లేదు. అంతకుముందు ఏమైనా ఉంటే 1981 ఏమో కానీ 91లో మాత్రం 99లో మాత్రం 11 రూపాయలు లేదు. అంతవరకు మాత్రం నేను చెప్పగలుగుతాను. సబ్జెక్టు కరెక్షన్. ఎలక్షన్లు రాగానే ఈ రోజు గ్యాస్ మీద 100 రూపాయలు తగ్గిస్తున్నారు చెప్పి కేంద్ర అయిపోయింది సార్, ఆ డిబేట్ అయిపోయింది. చెప్పారు. రైట్, చెప్తారు, చెప్పండి సార్. రాజేష్ గారు. గవర్నెన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎలాగో ఈ ప్రైస్ హైక్ గానీ ఇన్ఫ్లేషన్ అనేది కూడా అదే కంటిన్యూస్ ప్రాసెస్. వీళ్ళు యాక్చువల్ గా ఏదైతే ఆర్థిక పితామహులము సంస్కరణలు తెచ్చామని చెప్పి కాంగ్రెస్ చెప్పుకుంటుందో వాళ్ళే ఎమర్జెన్సీని కూడా తీసుకొని వచ్చారు. ఇందాక చెప్తా ఉన్నారు, మీరు ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు మీడియా హౌసెస్ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతుంది అని అంటున్నారు. ప్రచారం చేసుకోండి, ఈ దేశానికి ఎమర్జెన్సీని పరిచయం చేసింది మేమే అని చెప్పి కూడా మీరు ప్రచారం చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరు అందులో ఏం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళ ఉన్న దయనీయ పరిస్థితిని ఎవ్వరూ మార్చలేరు. దేశ ప్రజలైతే మార్చే ఆలోచన కూడా లేదు. వాళ్ళు ఈ 2024 ఎన్నికలే కాదు, 2044 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీతోనే వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. ఆ 40 సీట్ల నుంచి 50 సీట్ల మధ్యలోనే లోక్సభలో వాళ్ళని మేము పరిమితం చేస్తాం. ఇప్పుడు మోడీతోనే అయిపోవట్లేదు, మోడీ తర్వాత యోగి కూడా ఉన్నాడు. 2044లో కూడా వీళ్ళు మాతో ఇదే విధమైన డిబేట్స్, ఇదే విధమైన డిస్కషన్స్ చేస్తా ఉంటారు. కేసీఆర్ చెప్పారు కదా రాజ్యాంగం మారుస్తారని. కేసీఆర్ చెప్పారు రాజ్యాంగం మారుద్దాం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మారలేదు. రాష్ట్రంలో దేశంలో ఒరిగింది ఏమీ లేదు. ఎప్పుడెప్పుడైతే ఆబాది వస్తుందో, ఎప్పుడెప్పుడైతే దేశ ప్రజలు కష్టాల్లో ఉంటారో అప్పుడప్పుడు ప్రజలు కాంగ్రెస్ ఎన్నుకుంటారు. ఇది గుర్తుంచుకోండి. ఇది వాళ్ళ బిగ్ టాక్. ప్లీజ్ అయిపోయింది సార్, సమయం మించిపోయింది. మరొక రోజు మనం చర్చించుకుందాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజేష్ కుమార్ గారికి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కల్వ సుజాత గారికి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.